పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి. 3 ఏళ్లుగా చెల్లించలే, అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం. డిప్యూటీ సీఎం బట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా, బిల్లుల రిలీజ్కు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణ. కానీ ఒకటి మాత్రం నాకు ఇక్కడ ఆహ్వానించదగిన విషయం ఏంటంటే, ఆ సెక్రటేరియట్లోకి అంతమంది ఎంటర్ కావడం అన్నది ఒక డెమోక్రటిక్ విషయం. అది ఇప్పుడు బేసిక్గా కేసీఆర్ హయాంలో అసలు సెక్రటేరియట్ గేట్ని ఇట్లా ముట్టుకునే అవకాశం ఉండేనా? కనీసం పొరపాటున ఒక 5గురు కనిపిస్తే కదా, ఎందుకు వచ్చారని 100 మంది పోలీసులు వచ్చేటోళ్ళాడికి. ఏకంగా వీళ్ళు బట్టి ఛాంబర్లోకి ఎంటర్ అయిపోయారు అంతమంది. కానీ ఇది సరిపోదు కదా, సమస్య చెప్పుకోవడానికి ఆహ్వానించడము, పిలిపించడం ఓకే కొంతవరకు, అదొక 5 to 10%. మరి మిగతా 90% ఆ బిల్లు క్లియర్ కావాలి, సమస్య పరిష్కారం కావాలి. ఎందుకు చేస్తలేరు? వాళ్ళు అంటున్నారు బిల్లుల రిలీజ్ కోసం కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణ. 100% ఇది ఆరోపణ కాదు, వాస్తవం. మరి ఇది బట్టికి తెలిసి జరుగుతుందా, తెలవక జరుగుతుందా? తెలియక ఎట్లా జరుగుతుంది? మీ మీద ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి బీ ట్యాక్స్ అని, ఎన్ ట్యాక్స్ అని రకరకాల ఆరోపణలు వచ్చినాయి. నేను ఒక కాంట్రాక్టరు ఒక దగ్గరికి వెళ్తే ఆయన మమ్మల్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 4 కాంట్రాక్టర్ ఒక లీడర్ని కలవడానికి వచ్చారు. దేనికి అన్న, జర చూడు మా బిల్లులు క్లియర్ చేయించి ఏదో ఒకటి చేశాను. నేను అక్కడికి ఆయన ఇంటర్వ్యూ కోసం వెళ్తే సడన్గా వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి మా గురించి మాట్లాడండి దయచేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి, మా బిల్లులు రిలీజ్ అవుతలేవు అంటే. ఎంత ఉన్నాయంటే ఒక ఆయన 20 లక్షలు, ఒక ఆయన 30 లక్షలు. మరి ఎందుకు రిలీజ్ అవుతలేవు అంటే, నేను ఆల్రెడీ ఒక ఆయనకి 2 లక్షలు ఇచ్చిన. మరి అది 2 లక్షలు ఏంటి అంటే కమిషన్. మరి ఇప్పుడు ఏం పరిస్థితి అంటే, ఇప్పుడు బట్టి మనుషులకు ఫోన్ చేస్తే ఇప్పుడు 2% క్యాష్ అడుగుతున్నారు, మిగతా తర్వాత చూద్దాం, అది 10% 12% ఫిక్స్ చేద్దాం, ఫస్ట్ అయితే 2% క్యాష్ పంపించండి. ఇది ఏడకి ఇంత ఘోరం ఉండదని అంటే ఇమ్మీడియట్గా బట్టి మనుషులకు ఫోన్ చేసింది నా ముందు నుంచి. ఫోన్ చేస్తే చెప్తే కదన్నా నీకు 2% పంపించమని అంటున్నాను అవతల ఆయన. అంటే ఇంత భయంకరమైన కరప్షన్, అవినీతి జరుగుతున్నది. ఇప్పుడు ఈ చిన్న కాంట్రాక్టులు వీళ్ళ బిల్లులు అంతా కలిపితే 1000 కోట్లు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే రావడంతో ఎత్తుకపోయింది 300 కోట్లు 400 కోట్లు. ఎలక్షన్ల గెలవంగానే ఫస్ట్ బిల్లు క్లియర్ అయింది పొంగులేటిదే. దాదాపుగా 10,000 నుంచి 13,000 కోట్ల బిల్లులు, బడా కాంట్రాక్టర్ల బిల్లులు మీరు క్లియర్ చేశారు. ఇదే సచివాలయంలో రకరకాల పరికరాలు అండ్ వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్క్లకు సంబంధించిన వాటికి విషయంలో 200 కోట్ల బిల్లు కూడా క్లియర్ చేశారు. దాని మీద కరప్షన్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నా. మరి ఇట్లాంటి చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి ఉంటే అయిపోయేది కదా. 13,000 కోట్లది వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అందులో ఒక 1000 కోట్లు ఆపి వీళ్ళకి చేసి ఉంటే ఈ స్థాయిలో మీ మీద ఆరోపణలు వచ్చిండేవి కాదు కదా. దుర్మార్గం కదా, ఇది అన్యాయం కదా. కేసీఆర్ హయాంలో చేసిన పెండింగ్ పనుల బిల్లులే కావచ్చు, కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో వాళ్ళు మొత్తం వాళ్ళని కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి వాళ్ళ బిల్లులు రిలీజ్ చేయకపోవచ్చు, వాళ్ళకి బీఆర్ఎస్కి అడిగే కనీస నైతిక అర్హత లేకపోవచ్చు. కానీ అల్టిమేట్గా మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తుంది అన్నది కౌంట్ అవుతుంది కదా. మెరుపు ధర్నా చేసిరు నిన్న, మామూలుగా లేదు. అది వీడియోలు ఉండేగా నిన్న. అయ్యో, సెక్రటరియట్ లోపల, సచివాలయం లోపల పరిస్థితి. మొత్తం 100 మంది పోలీసులు వచ్చేసారు. మరి ఎందుకు ఈ సిచ్యువేషను, ఈ పరిస్థితికి కారణం ఎవరిగా? ఛాంబర్లు అంతా వచ్చేసారు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇటు దాకా పోతారట, పోగానే బట్టి సార్ ఉన్నాడా అంటే ఏందని అడుగుతారట. ఫస్ట్ 4-5 ఉంటారు ఆడ ఆల్రెడీ.
వాళ్ళకి ఏంది వీళ్ళకి నమ్మకం కావాలి, ఈయనది కాంట్రాక్ట్ అయినా లేకపోతే ఈయన ఏమన్నా వేరే వైపు నుంచి వచ్చిండా లేకపోతే అవతలోడు ఎవడన్నా పంపించిండా. ఆ నలుగురు ఐదుగురికి ఎప్పుడైతే ఈయన నిజమైన కాంట్రాక్టర్ ఈయన బిల్లు కోసం వచ్చిందని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో కథం ఇక ఆయన ఎంట పడతారు. ఇక 10% 12% ఏమా చెప్పు నేను క్లియర్ చేయిస్తా. ఈడ బట్టి దగ్గర ఒక బ్యాచ్ ఉన్నది, ఆడ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు దగ్గర ఒక బ్యాచ్ ఉన్నది. ఆయన ఎవరో గోపాల్ రెడ్డి పేరు చెప్తున్నాడు మొన్న ఒక ఆయన పోతే. మరి ఆ గోపాల్ రెడ్డి ఎవరో ఏమో. అంటే ఎక్కడ పనిచేయాల్సిన బ్యాచ్ అక్కడ పనిచేస్తున్నది. ఇంత ఘోరమైన అవినీతి చేస్తుంటే ఎవడు అడగాలి దీని గురించి?